నా పేరు దొబ్బల నరేష్, చిన్నమునగల గ్రామం, మాది కొనిజల్ల మండలం, ఖమ్మం జిల్లా. నేను భారతీయ పవర్ స్పీడ్ విత్తనం 2-3 సంవత్సరాల గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అవి మొలక శాతం కూడా బాగానే ఉన్నాయి. మొలక శాతం 100-90% అయితే మొలుస్తాయి. ఏ విత్తనం ఎంత వాటర్ అయినా ఎంత వానలైనా బాగానే మొలుస్తాయి. అవి పెట్టుబడి కూడా చాలా తక్కువ. అవి అధిక పెట్టుబడి కూడా అడిగేవి కావు. అవి నేను 2-3 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ సంవత్సరం కూడా వేసాము. ఎంత ఎద్దడి నీళ్ళు అయినా కానీ మాకు ఎకరానికి 48 క్వింటాల లెక్క వచ్చింది. 2.5-120 క్వింటాలు అయింది. రాబోయే రోజుల్లో కూడా మేము 10-15 ఎకరాలు వేస్తాం మొక్కజొన్న. ఈ విత్తనమే వేద్దామని అనుకున్నాను. ఇది ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. విల్ట్ ఏమైనా ఉందన్న పొలంలో? విల్ట్ లేదు, అసలు విల్ట్ లేదు. కలర్ ఏ కలర్ లో ఉందన్న? రెడ్ కలర్. కొనుగోలులో ఇబ్బంది ఏం లేదు? కొనుగోలు అసలు బేరగాడు ముందే ఉరికొచ్చి కొనుక్కుంటాడు ఆ విత్తనానికి వచ్చేసి. ఇంకా ఏ రకాలు వేసారన్న మీరు? ఇతర రకాలతో దీనికి ఉన్న పోలిక తేడా ఏమన్నా గమనించారా మీరు? ఇది రంగు శాతం బాగుంటది. అమ్ముకునేటప్పుడు ప్రతి బేరగాడు కూడా దీనికి ఎక్కువ ఆసక్తుడు. మొలక శాతం కూడా బాగానే ఉంటది. 100-90% గ్యారెంటీ మొలక. మిగతా రకాలు ఎట్లా వచ్చింది మీకు దిగుబడులు? అవి ఎకరానికి 30 వచ్చి చేస్తే 30 క్వింటాలు వచ్చింది. ఎకరానికి 38 క్వింటాలు వచ్చింది. మిగతా మాకు 10 ఎకరాల దాకా వేసాము. ఈ వాతావరణంలో కూడా ఇది బాగా వచ్చింది. భారతీయ సీడ్ వాళ్ళది. భారతీయ సీడ్ 99+ మీరు వేసింది? 99+ వేసాము. 48 క్వింటాలు. అదే ఎద్దడి నీళ్లు, వాతావరణం కూడా అనుకూలమైన వాతావరణం కాదు దానికి. అంటే పోయిన సంవత్సరం సరైన వర్షాలు లేక నీళ్లు తక్కువలో కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది అన్నమాట.